జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొన్న దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి దుబ్బాక నియోజకవర్గం దౌలతాబాద్ మండలం కోనైపల్లి గోవిందాపూర్ గోవావే ఓపరపల్లి నుండి వరకు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో దౌలతాబాద్ మండలం పార్టీ నాయకులతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. బీజేపీ పార్టీ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ రాజకీయ మనుగడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతోందన్నారు. డివిజన్ స్థాయి, మండల స్థాయి, బూత్ స్థాయి పార్టీ నాయకులు, కార్యకర్తలు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో దౌలతాబాద్ మండలం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి భాస్కర్, మండల అధ్యక్షులు పడాల రాములు, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు బండారి లాలు, మద్దెల స్వామి మల్లేశం, కన్నాల శ్రీనివాస్, ఆదివేణు, భద్రయ్య, గొల్లపల్లి కనకయ్య, గ్రామ అధ్యక్షులు గోవిందాపూర్ ప్రసాద్, శ్రేణు, సందీప్, శివకుమార్, లింగం, వివిధ గ్రామ అధ్యక్షులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు, బొల్లం యాదగిరి, బూత్ కమిటీ నెంబర్లు, కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. మన రాజ్యాంగాన్ని నిర్మించారు. కొన్ని దుష్టశక్తులు ఈ రాజ్యాంగాన్ని తూట్లు పడడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మన అందరం తిప్పి కొట్టాలని చెప్పి నేను అందరికీ పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై సంవిధాన్ ప్రోగ్రాం ఊపర్పల్లికి రావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారత రాజ్యాంగాన్ని మార్చాలని కొన్ని దుష్టశక్తులు కాదు, కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ యోచిస్తుంది. అది ఏంటంటే భారత రాజ్యాంగం అంటే ఇప్పుడున్న ధనికుల్లాగానే బీదవాళ్ళు కాకుండా భారత రాజ్యాంగం అన్ని వర్గాలను ఒక విధంగా చూడాలని చూసిన రాజ్యాంగం, అంబేద్కర్ గారి స్ఫూర్తితో ఉన్న రాజ్యాంగాన్ని మార్చి ధనికులకు ధనికంగా చేయాలని బీజేపీ కుట్ర చేస్తుంది. దాన్ని తిప్పికొట్టాలని ఈ పాదయాత్ర చేస్తుంది. జై సంవిధాన్ ప్రోగ్రాన్ని మా కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు పిలుపు మేరకు, అలాగే మా కాంగ్రెస్ పార్టీ దుబ్బాక ఇన్ఛార్జి సిఎన్న గారి పిలుపు మేరకు ఈరోజు మేము కొన్ని గ్రామాలలో పాదయాత్ర చేసుకుంటూ ఈరోజు ఉప్పరపల్లి గ్రామానికి రావడం జరిగింది. ముఖ్యంగా మన రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగాన్ని ఈ మధ్యలో కొన్ని తూట్లు పొడుస్తూ ఆ రాజ్యాంగాన్ని దుష్టశక్తులు దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. కాబట్టి అవన్నీ ప్రజలకు వివరిస్తూ ఆ రాజ్యాంగాన్ని మళ్ళీ అదే విధంగా ఉండాలని చెప్పేసి జై బాపు జై సంవిధానాన్ని నిర్వహించుకుంటూ మేము ముందుకు సాగుతున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు. అందరూ చెప్పినట్టుగా జై భీమ్ జై బాపు జై సంవిధాన్ ప్రోగ్రానికి అందరూ అన్ని గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తలకు, పెద్దలకు అందరికీ నమస్కారాలు. ప్రత్యేకంగా మీడియా సోదరులకు అందరికీ నమస్కారాలు. ఈ యొక్క బీజేపీ ప్రభుత్వము అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఎంత స్వచ్ఛమైన భారతదేశాన్ని మంచిగా వీళ్ళందరం సర్పంచులము, ఎంపీటీసీలము అన్ని కులాలుగా రిజర్వేషన్ ఇచ్చి అందరికీ అధికారం సమానంగా ఇచ్చినటువంటి బాపు అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ ప్రభుత్వం కుట్ర పంచుతుంది. ఇది ఎందు గురించి అంటే అంబానీ అందానికి సంపాదన కూతురడానికి వాళ్ళు ఈ మార్వాలను చూస్తారు. దీన్ని తిప్పుకొట్టడానికి ఈ ప్రోగ్రాం మేము చేయడం జరిగింది. ఉప్పరపల్లి గ్రామంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమానికి మంచి స్పందన. విషయం ఏంటంటే ఈరోజు దేశంలో మతతత్వము విచ్చలవిడిగా పెంపొందిస్తున్నటువంటి పార్టీలు ఇలా భారత రాజ్యాంగం ఏం చెప్తుందంటే కులాలు వద్దు, మతాలు వద్దు, మనుషులంతా సమానంగా బతకాలి, సమానమైనటువంటి హక్కులు సమానంగా అందరూ ఉండాలని చెప్పేసి హక్కులు కల్పించినటువంటి భారత రాజ్యాంగానికి మార్చాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ ఎవరైతే ఉంటారో వారిని తరిమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయి బిడ్డ. మీరు దోచుకున్నదంతా దాచుకోవాలంటే ఇవాళ భారత రాజ్యాంగం అడ్డొస్తుంది. ఈ భారత రాజ్యాంగాన్ని పక్కకు తోలిస్తే ఇవాళ మేము ఎంతైనా దోచుకొని ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా దాచుకోవచ్చు అని చెప్పేసి ఈ పేద ప్రజలను అన్యాయం చేసి దోచుకున్నటువంటి సొమ్మును తీసుకొని మేము ఏమైనా చేయవచ్చు అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి కొందరు నాయకులకు రేపు ప్రజలందరికీ మేము భారత రాజ్యాంగం అంటే ఏంది అనేది ప్రజలందరికీ తెలియజేస్తూ గ్రామాన్ని తిరుగుతూ పాదయాత్రతో వాళ్ళందరికీ రాజ్యాంగంలో ఈ చట్టంలో ఏముంది ఏంది అనేది మేము వాళ్ళకు వివరిస్తూ ముందుకెళ్తామని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. జై భీమ్ జై భీమ్ వర్ధిల్లాలే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం.